జంగందేవర కథ. చందమామ కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద జంగందేవర ఉండేవాడు. అతను ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకుని ఊళ్ళో భిక్షాటనకు పోయి ఆ వచ్చిన దాంతో పొట్ట నింపుకుని జీవిస్తూ ఉండేవాడు. ఆ ఊరికి ఒక రాజు ఉన్నాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. చివరికి ఎన్నో పూజలు పునస్కారాలు చేయగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. రాజు సంతోషానికి అంతులేదు. పెద్ద విందు ఏర్పాటు చేసి ఆ ఊళ్ళో అందరినీ పిలిచాడు. విందు పూర్తయింది. రాజుగారికి ఒక పెద్ద తోట కూడా ఉంది. అందులో రకరకాల పళ్ళ చెట్లు, రకరకాల పిట్టలు ఉన్నాయి. విందుకు వచ్చిన వారితో రాజు, నా తోటలో మీకు ఎవరికి ఏది కావలిస్తే అది పట్టుకుపోండి అన్నాడు. ఇంకేం, ఒకరు ఒక మామిడి చెట్టును ఉన్న కాయలన్నీ రాల్చుకున్నారు. మరొకరు ఒక సపోటా చెట్టును ఉన్న కాయలన్నీ కోసుకున్నారు. ఇలా అందరూ ఎవరికి కావలసినవి వారు తీసుకుపోయారు. ఇక మన జంగందేవర ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో ఒక కొంగపిల్ల కనిపించింది. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచుతున్నాడు. కొన్నాళ్ళు గడిచినాయి. కొంగపిల్ల పెరిగి పెద్దదైంది. అప్పుడు మన జంగందేవర దాని మెడకి ఒక చిన్న రాయి కట్టి ఎగరవేశాడు. అది ఎగిరెగిరి సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చింది. మర్నాడు ఇంకొంచెం పెద్ద రాయి కట్టి ఎగరేశాడు. మళ్ళీ అలాగే ఎగిరెగిరి తిరిగి వచ్చింది. రోజు ఇలాగే ఒక రోజు కంటే ఇంకో రోజు పెద్ద పెద్ద రాళ్లు కట్టి ఎగరవేస్తూ వచ్చాడు. కొంగ కూడా ఆ బరువుకు అలవాటు పడి ఆ రాతితో పాటే ఎగురుతూ సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చేది. ఆఖరికి ఒక రోజున మన జంగందేవర తనే కొంగ మీద కూర్చున్నాడు. వెంటనే కొంగ రోజులాగానే ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి దించింది. ఆ రోజు మొదలుకుని జంగందేవర కొంగ మీదే షికారులకు పోతూ ఉండేవాడు. ఒక రోజున మన జంగందేవర మామూలుగా స్నానం చేసి ఒంటి నిండా విభూతి రేఖలు ధరించి కొంగ మీదెక్కి షికారుకు బయలుదేరాడు. అలా పోతూ పోతూ ఉండగా రాజుగారి మేడ వచ్చింది. సరిగ్గా అదే సమయాన రాజుగారి కూతురు మేడ మీద తలార్చుకుంటూ ఉంది. ఆకాశాన్ని వస్తున్న మన జంగందేవరను చూసింది. ఒంటి నిండా విభూతి రేఖలు అవి చూసి కైలాసం నుంచి శివుడే దిగి వస్తున్నాడనుకుని నమస్కారం చేసి మేడ మీదకి దిగమని కోరింది. వెంటనే మన జంగందేవర దిగాడు. తమరెవరో తెలుసుకోవచ్చా? చూడబోతే తమరు పరమశివునిలాగా ఉన్నారే అని అడిగింది రాజుకూతురు. అవును, నేను పరమశివుణ్ణే. భూలోకంలో సంచారం చేద్దామని కైలాసం నుంచి వస్తున్నాను అని బొంకాడు జంగందేవర. అలాగైతే మీరు నన్ను వివాహమాడాలి. మిమ్మల్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టింది రాజుకూతురు. సరే, అలాగే, మళ్ళీ రేపు ఈ వేళకు వస్తాను. ఈలోగా నీ తల్లిదండ్రులతో చెప్పి సిద్ధంగా ఈ మేడ మీదనే ఉండు. నేను వచ్చి నిన్ను నాతో కూడా తీసుకుపోతాను అని చెప్పి జంగందేవర తిరిగి కొంగ మీదకెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంగతంతా రాజుకూతురు తల్లిదండ్రులకు చెప్పింది. పరమశివుడేమిటి, కైలాసం నుంచి దిగి రావటం ఏమిటి, ఒకవేళ వచ్చినా కూడా నిన్ను పెళ్ళాడటమేమిటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కాదు, రేపే వేళకి మనం అందరం మన మేడ మీద ఉండాలి. అప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తారు నేను చెప్పింది నిజమో అబద్ధమో అంది రాజుకూతురు. సరే, అలాగే చూద్దాం అని రాజు ఈ సంగతి ఊళ్ళో చాటింపు వేయించాడు. తెల్లవారేసరికల్లా ఊళ్ళో జనాభా అంతా ఈ వింత చూద్దామని రాజుగారి మేడ చుట్టూ మూగారు. రాజు రాణి తమ కుమార్తెతో మేడ మీద పరమశివుణ్ణి రాక కోసం కాచుకుని ఉన్నారు. ఇంతలో మన జంగందేవర రోజు కంటే ఇంకా ఎక్కువగా విభూతి రేఖలు ధరించి ఒక చేత్తో త్రిశూలం, మరొక చేత్తో కత్తి పట్టుకుని కొంగ మీద మేడపైగా వచ్చాడు. రాజు రాణి సంతోషం పట్టలేక, స్వామి దిగిరండి అని ఆహ్వానించారు. మన జంగందేవరికి కూడా ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆ సంతోషంలో తన చేతిలో ఉన్న కత్తిని దర్జాగా అటూ ఇటూ తిప్పాడు. కొంగకి చేపలంటే ఇష్టం కదూ. ఆ ఎండకు కత్తి తళుక్కుమని ఒక చేపలా కనిపించింది కొంగకి. దాన్ని పట్టుకుందామని కొంగ గబుక్కొని మెడ ముందుకు చాపింది. ఇంకేముంది, పొదనైన కత్తి తగలగానే కొంగ మెడ కాస్తా తెగిపోయింది. దాంతో మన టక్కర జంగందేవర అరహర అంటూ మేడ మీదకి పడి ప్రాణాలు విడిచాడు. వచ్చిన వాళ్లంతా జంగందేవర చేసిన మోసం గ్రహించి మోసానికి తగిన శాస్త్రం జరిగిందనుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. మనము మన ఇంటికి వచ్చాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.